ఎలాంటి కూల్చివేతలు లేవు, అడవుల కొట్టివేతలు లేవు అని అనుకుంటూనే ఉన్నారు జనాలు. మళ్ళా మొదలుపెట్టిండ్రు బుల్డోజర్ దండయాత్రలు. రియల్ ఎస్టేట్ పడిపోతున్నది, రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోతున్నదని మొత్తుకుంటున్నా ఇండ్లు కూలగొట్టే ఎగురం ఇడుస్తలేరు హైడ్రా ఆఫీసర్లు. ఇక చూడుండ్రి ఎట్లున్నదో పాత బస్తీల పరిస్థితి. హైడ్రా కూలగొట్టిన బంగ్లా షెల్లా చెదరైంది. పక్క కుర్చీలు, కూలర్లు, టెంటు సామాన్లు, ఇంటి సామాన్లు, బల్లలు, మంచాలు, ఫర్నిచరు, పాత ఇనుప సామాన్ మొత్తం షెల్లా చెదరైంది. ఇంకో పక్క పబ్లిక్ గుంపు కూడి లొల్లి చేస్తున్నారు. ఇది అన్యాయం, అక్రమం అన్నట్టు కొట్లాడుతున్నారు. ఏ టైంకు హైడ్రా ఆఫీసర్లు వచ్చి కూలగొట్టుడు చురువు చేసిండ్రో తెలియదు గాని అంత వచ్చే వరకే ఇగో గిట్ల అయిందట. అందుకే ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు, కడమ లీడర్లు అంతా హైడ్రా వ్యతిరేకంగా రోడ్డెక్కి లొల్లి చేసిండ్రు. హైడ్రా కమిషనర్ హైడ్రా కమిషనర్ హైడ్రా కమిషనర్ హైడ్రా కమిషనర్ హైడ్రా కమిషనర్ హైడ్రా కమిషనర్ హైడ్రా కమిషనర్. అయితే హైడ్రా ఆఫీసర్లు మాత్రం మేం పద్ధతి ప్రకారమే కూలగొట్టినాం. 2000 గజాల సర్కార్ జాగల అక్రమంగా బిల్డింగులు కట్టి బిజినెస్ చేస్తున్నారట. సర్కార్ కండ్లు కప్పి దందాలు నడుపుతున్నారట. మరి ఎవరన్నా కాగితం రాసి కంప్లైంట్ ఇచ్చిండ్రో లేకపోతే అన్యాయంగా ఆక్రమించి కోట్ల విలువ చేసే భూమిని దక్కించుకునే ఉపాయాన్ని ఆఫీసర్లే పసిగట్టిండ్రో తెలియదు గాని ఇగో గిట్ల సర్కార్ భూమిలో వేసిన ఇండ్లను కూలగొట్టిండ్రు. అసలే ముస్లింలు ఎక్కువ ఉండే ఏరియా కాబట్టి పోలీస్ బందోబస్తు కూడా బాగానే వచ్చింది. మరి ఇది ఒక్కటే కూలగొట్టి చేతులు దులుపుకుంటారో లేకుంటే పట్నం మొత్తంలో ఉన్న సర్కార్ భూములను కనిపెట్టి హైడ్రా ఆధీనం చేసుకుంటుందో ముందే చూడాలిగా. ఇగో ఇప్పుడు ఆడవాళ్ళందరికి ఫ్రీ బస్ కదా, అయితే నేను కూడా అందరి లెక్కనే ఆధార్ కార్డ్ అప్డేట్ కాలేదని ఓటర్ ఐడి తీసుకొని వచ్చిన. అయితే ఆ కండక్టర్ ఇది నడవదమ్మా, ఆధార్ దిగి లేకుంటే బస్సు దిగా అన్నాడు. ఇక ఇంత ఎండలా నడమంత్రాన ఎట్లా దిగాలని పైసలు పెట్టి టికెట్ తీసుకున్నా. అట్లా ఆఫీస్లకు అడుగు పెట్టినో లేదో ఈ ముచ్చట తెలిసింది. రేపు ఏ కండక్టర్ అన్న పైసలు అడగని చెప్తా. అవును, అసలు ఏం తెలిసిందో చెప్పలేదు కదా. నా లెక్క చాలా మంది మాటలు పడుతురు కండక్టర్లతోని. వాళ్ళందరూ ఈ ముచ్చటి నుండి చిన్న పోరల నుంచి ముసలోళ్ళ దాకా తెలంగాణ ఆడోళ్ళంతా ఈ ముచ్చట మంచిగా నుర్రి. ఎవరెవరైతే ఫ్రీ బస్ లో పోతుర్రో వాళ్ళంతా ఖచ్చితంగా వినాల్సిందే ఈ వార్త. ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సులో పోతురు కదా ఆడోళ్ళు. అయితే మొదట్లో ఆధారు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఏదున్నా 0 టికెట్ ఇచ్చిర్రు. తర్వాత రాను ఏమైందో ఏమో ఆధార్ కార్డు తప్ప ఏ కార్డు చెల్లది. అందులో అప్డేట్ అయిన ఆధార్ ఉంటేనే నడుస్తుందని చెప్పిర్రు. అట్లా కొందరిని బస్సులు దింపేసిర్రు, కొందరు తన పైసలు వసూలు చేసి టికెట్ కొట్టిర్రు. అయితే గిట్లనే ముదావత్ రమేష్ నాయక్ అనేటైన ట్విట్టర్లా ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ను ఈ ఫ్రీ బస్ ఎక్కాలంటే ఉత్త ఆధార్ ఉంటే సరిపోతుందా, అప్డేట్ ఆధార్ కావాలనా అని అడిగిండు. దానికి వీసీ సజ్జనారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఒరిజినల్ ఆధారు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్సు, ఇంకేమైనా గుర్తింపు కార్డులు ఉంటే చాలు ఆడోళ్ళంతా కండక్టర్కు చూపించి 0 టికెట్ తీసుకోవచ్చని సమాధానం చెప్పిండు. కాబట్టి ఇప్పటి సంది మీ మీద ఏ కండక్టర్ ఓటర్ ఐడి నడవది, ఆధార్ అప్డేట్ ఉండాలి అని నోరు వారేసుకున్నా సప్పుడు చేయక సజ్జనార్ చెప్పిన సమాధానం తీసి చూపిర్రు. అప్పుడు సడీ సప్పుడు లేకుంటే 0 టికెట్ ఇస్తారు. మరి లేకుంటే ఏంది, ఇన్నొద్దులు ఇద్దెలవక ఎంతో మంది ఆడోళ్ళు అన్యాయంగా మాటలు పడ్డారు కదా. అలానే కాదు, కండక్టర్లు కూడా ఈ ముచ్చట తప్పకుండా తెలుసుకోవాలి. అప్పుడే మనస్పర్ధలు లేకుండా అందరి ప్రయాణం సాపుగా సాగుతుంది. ఏమంటారు?